శ్రావణ మాసం వస్తుందంటేనే పండగల రోజు అని అనుకుంటాము. ఆడవాళ్ళకి ముందుగానే పండగ వస్తున్నట్టుమాట. మరి ఏటి ఆ శ్రావణ మాసం ప్రత్యేకత అంటే, శ్రావణ నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడితో కూడిన మాసం కాబట్టి దీనికి శ్రావణ మాసం అని అంటారండి. మహావిష్ణువు నక్షత్రం కూడా శ్రావణమే. దీన్ని శ్రీ లక్ష్మీనారాయణ మాసం అని కూడా అంటాము. ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించినప్పుడు విష్ణుమూర్తి లేకుండా ఉంటాడా అండి? తప్పకుండా అమ్మవారు పూజిస్తే పూజలన్నీ అయ్యేవారికి కూడా వెళ్తాయి. లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదండి. లక్ష్మి అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపతి, గుణం, సంతానం ఇలాంటివన్నీ కూడా అమ్మవారు ప్రసాదిస్తారండి అమ్మవారిని పూజించడం వల్ల. మరి అలాంటి వరలక్ష్మి వ్రతం 2025వ సంవత్సరంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. 4 శ్రావణ మంగళవారాలు అయితే వచ్చాయి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాడ్యమి. పాడ్యమి తిథి జూలై 24 గురువారం రాత్రి 1:04 నుండి జూలై 25 శుక్రవారం రాత్రి 12:02 వరకు పాడ్యమి తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా పాడ్యమి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుద్ధ విద్యా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం జూలై 25 శుక్రవారం సాయంత్రం 5:27 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు పూజా సమయాలు ఉదయం 5:30 నుండి ఉదయం 8 వరకు, తిరిగి ఉదయం 9:10 నుండి మధ్యాహ్నం 12 లోపు సమయం చాలా మంచిదండి. ఆ సమయంలో పూజ ప్రారంభించుకొని మధ్యాహ్నం 12 లోపు కంప్లీట్ చేసుకోవచ్చండి. ఇదే సమయంలో తాంబూలం ఇచ్చుకోవచ్చు. లేదు ఈ సమయం కుదరకుండా సాయంత్రం ఎవరైనా ఇవ్వాలనుకునే వాళ్ళు సాయంత్రం 5:30 నుండి కూడా తాంబూలాలు అనేవి ఇచ్చుకోవచ్చు అండి. ఇవి పూజా సమయాలు. మరి మనకి 3వ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది కదండి. ఆ రోజు పూజ చేసుకోవడం కుదరకపోతే అంటే మనకి 5 వారాల్లో ఏ వారమైనా చేయొచ్చండి. అది పౌర్ణమికి వచ్చే ముందు 3 వారాల్లో చేసినట్లయితే ఇంకా మంచిది. ఎందుకంటే అప్పుడు మనకి పూజ చేసిన ఆ సమయంలో పట్టు అనేది ఎక్కువగా ఉంటుందండి. మన ఫలితం కూడా ఎక్కువగా వస్తుంది. కాబట్టి పౌర్ణమికి ముందు చేసేలా చూడండి. ఆ వారం కుదరపోతే ముందు 2 వారాలు చేసేలాగానే చూసుకోండి, ప్లానింగ్ చేసుకోండి. వ్రతం వారం కుదరకపోతే, లేదో 3 వారాలు కుదరకపోతే చివరి 2 వారాలైనా చేసుకున్నా సరిపోతుందండి. మనకి ఈసారి 5 వారాలు వచ్చే కలిసి వచ్చింది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వాటి కోసం అశ్విని థాట్స్ ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదములు.